నువ్వు నీ పక్కన పట్టుకొని దేవాలయానికి గురువుల దగ్గరికి అలవాటు చేస్తే వాడు ఆధ్యాత్మిక భావంలో ఉంటాడు, కానీ గంధర్వ భావంలో ఎందుకు ఉంటాడు? మాటలు అమ్మ జ్వరం తగ్గించే టాబ్లెట్ ఎప్పుడు కూడా చేతుగానే ఉంటుంది. మన ఆధ్యాత్మిక భావన ఏమైంది? నువ్వు ఆడపిల్లని శుక్రవారం వస్తే గర్భం పొసులు పెట్టించి కాళ్ళ పొసులు రాసి బొట్లు పెట్టి మన విధానం ఇదమ్మా పూజ ఇలా చేసుకోవాలి, రేపు పొద్దున్న ఒక ఇంటికి వెళ్ళేదానివి అక్కడ జాగ్రత్తగా ఉండాలి, మన పేరు తప్పు రాకూడదు, నువ్వు అన్ని జాగ్రత్తగా చేయాలమ్మంటే ఆహా నా మీద ఇంత ఆశింది కదా. అమ్మాయికి అసలు వేరే ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు వేరే ఆలోచన ఎందుకు వస్తుంది? లోపల ఎక్కడ జరుగుతుంది? హిందూ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన ధర్మం ఓడిపోయినా మన దేశం ఓడిపోయిన ప్రతిసారి కోట తలుపులు లోపల నుంచి తెరవబడ్డాయి. మనం ఓడిపోయిన ప్రతిసారి కోట తలుపులు లోపల నుంచి తెరవబడ్డాయి. అంటే దొంగ మనోడే, శత్రువుకి తాళం తీసిన వాడు మనోడే. శత్రువు తాళం తీసినవాడు మనోడే. మనం ఎందుకని ఓడిపోతున్నాం? స్వార్థం, నేను నాది అనే స్వార్థం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎత్తుపల్లాలు తప్పవు, అవమానాలు తప్పవు, అగసాట్లు తప్పవు. ఇవాళ ఈ యొక్క క్షేత్రం బీజం పిల్లల గురించి ఎందుకు చెప్పానంటే ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చిన మాతృమూర్తులు అందరూ కూడా ఆలోచించాలమ్మా. ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది, మీకు తెలియటం లేదు. బయట ప్రపంచంలో మన నందిగామ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సమస్య చాలా తీవ్రంగానే ఉంది. ఈ తిరిగే వాళ్ళకి తెలుసు ఆ బాధ. ఈ ఆర్ఎస్ఎస్లో కానీ విహెచ్పిలో కానీ తిరిగే వాళ్ళకి వీళ్ళకందరూ బాగా తెలుసు ఆ బాధ, మాకు చెప్తూ ఉంటారు. కనుక ముందు మన ధర్మం వర్ధిల్లాలంటే మన భవిష్యత్ తరాలను మనం ధర్మవంతంగా పెంచుకోవాలి. మన విలువలను వాళ్ళకి సాటి చెప్పాలి, మన విలువల్లోనే పెంచాలి. గురువు, దైవం, తల్లి, తండ్రి ఈ 4 యొక్క ప్రాధాన్యతను మన పిల్లలకి తెలిసేలా పెంచాలి. మన పిల్లలకి తెలిసేలా పెంచాలి. ఏదో మనకి పండగ అంటే సెలవుల కోసమని, ఆదివారం వస్తే మాంసాహారం తినడం కోసమని ఆలోచించేయొద్దు. చాలా మంది పిల్లలకి దసరా అంటే ఓ 10 రోజులు సెలవులు ఇస్తారని మాత్రమే తెలుసు. దుర్గాదేవి నవరాత్రులు చేస్తారన్న విషయం చాలా మంది పిల్లలకు తెలియదు మన హిందువుల్లో. మరి ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? కనుక ఎదుటి వారి గురించి మనం ఎప్పుడూ ఆలోచించవద్దు. ఎందుకంటే మన ధర్మం అనేది, మన ధర్మానికి ఎదుటి మతాల గురించి ఎప్పుడు కూడా ప్రమాదం లేదు. మరి ఎక్కడ ప్రమాదం ఉంది? మనలోనే ఉంటారు అంతా ఒకటే అనేవాడు, వాళ్ళతోనే ప్రమాదం ఉంది. చెప్పా కదా, మనం ఓడిపోయిన ప్రతిసారి కోట తలుపులు లోపల నుంచే తెరవబడ్డాయి. కనుక అందరూ కూడాను సంవత్సరానికి ఒకసారైనా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా పెద్దలు ఏర్పాట్లు చేయాలి, అందరినీ జాగృతం చేయాలి. దేవాలయాల్లో భక్త బృందాలను ఏర్పాటు చేయాలి, భజన బృందాలను ఏర్పాటు చేయాలి. పౌర్ణానికి లేకపోతే ప్రతి శుక్రవారమో, ప్రతి అమావాస్యకు, ప్రతి ఆదివారమో గ్రామాల్లో దేవాలయాల్లో లలితాపారాయణాలు చేయటం, భజనలు చేయటం ఇలా ఏర్పాటు చేయాలి. మనకి నగర సంకీర్తన చేసేవాళ్ళు ఇదివరకు తెల్లవారుజామున 5 గంటలు వేసి గ్రామంలో ఓం నమో నారాయణ అనుకుంటూ వెళ్ళిపోయాడు, పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయాడు. నగర సంకీర్తనలు ఏర్పాటు చేయాలి. పిల్లల్ని భక్తి మార్గంలోకి మార్చాలి. ముఖ్యంగా వినండి, పిల్లల్ని భక్తి మార్గంలోకి మార్చాలి. మన యొక్క విలువలను నేర్పండి. దైవం, ధర్మం, పెద్దలను గౌరవించడం, ఈ యొక్క సాంప్రదాయ విలువల్ని నేర్పండి. అప్పుడు మన పిల్లలు ఎవరి వల్ల పడరు. కనుక అందరూ కూడాను ఈ యొక్క హిందూ ధర్మ సమ్మేళనానికి ఎలాగైతే అందరూ కూడొచ్చారో ఇక్కడ మనకి దేవాలయంలో కానీ హిందూ ధర్మంగా కానీ ఏది జరిగినా కూడాను అందరూ కూడా ఇలాగే కలిసి రండి, కలిసి ఉండండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంటి వైపు ఎవరు కూడా వెళ్ళటం లేదు. ఇదొక సమస్య వచ్చింది. వాడు మా కులం కాదని ఒకడు, వాడు మా ఇంటోడు కాదని ఒకడు, వెళ్తే మైలంటుందని ఒకడు. మృతదేహానికి ఏ మైలా లేదు, అన్ని మైల్లో జీవం ఉన్న శరీరానికే ఉంటాయి. ఎందుకంటే కొన్ని మా దృష్టికి వచ్చాయి. కనీసం శవాన్ని తీసేవాడు కూడా లేరంటండి చాలా చోట్ల.
ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, చనిపోయారు, వాడు మన సాటి హిందువేగా, వెళ్ళి సహకరించండి, ఓదార్చండి. మన ఆస్తులే రాసేయాల్సిన పని లేదు కదా. ఆ కార్యక్రమం ఎంతసేపు కాసేపు నిలబడండి, కొంచెంసేపు నిలబడండి, అది పురమాయించండి, అయిపోతుంది. ఇవన్నీ కూడాను మనం కలిసి ఉండటానికి మార్గాలు, కనుక అందరూ కూడాను ఒకటే నినాదంతో ముందుకెళ్ళండి. ఎవరి కులంలో వాళ్ళు ఉండండి. ఇది సత్యం, ఇది మారేది కాదు. మన భారతదేశంలో కుల వ్యవస్థ మారేది కాదు. ఎవరి కులంలో వాళ్ళు ఉండండి. ఎవరి కుల ఆచారాల ప్రకారం వాళ్ళ బిడ్డల వివాహాది కార్యక్రమాలు చేసుకోండి. కానీ ఆ కులాన్ని గడప వరకే ఉంచండి. గడప లోపలే కులం. చెప్పండి అందరూ, గడప లోపలే కులం. మనసులో నుంచి రాట్లా, మన కులమే ఎక్కువ. చెప్పండి, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ వారందరూ కూడాను, వేదిక మీద పెద్దలందరూ కూడాను, మీ అందరూ కూడా మరొకసారి ఆ పరమేశ్వర ఆశీస్సులు కలగజేస్తూ శుభముయ. వాడిని చిన్నప్పటి భజలాటమేలా వాడికి సరైన. ఇప్పుడు నువ్వు అన్ని ఇస్తున్నావు కానీ క్రమశిక్షణ ఇవ్వట్లా. ఎందుకంటే క్రమశిక్షణ పిల్లగాడిని కొడితే ఏమంటావు, ముందు తండ్రి కంటే ముందు తల్లి ఎక్కువ ఫీల్ అయిపోతుంది. పిల్లగాడిని నిర్ణయం ఏంటి అంటుంది. వాడి క్రమశిక్షణ వచ్చేది ఎక్కడ? అసలు 10th క్లాస్ పిల్లలకు బైక్లు ఎందుకు? మీరు ఈ విషయాన్ని గమనించాలి. మన ధర్మం ఎక్కడ దెబ్బతింటుంది కనుక మన పిల్లలు క్షేత్రాలు బీజాలను మనం కాపాడుకోవాలి. విషపు వలయాల్లో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? తల్లిదండ్రులదే. రేపటి తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే, బంగారు భవిష్యత్తు అంటే అర్థం ఏంటి? ఆస్తులు కాదు, మన ధర్మం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక ఎంపీ తట్టాబుట్ట సర్దుకొని ఒక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఆక్రమించినప్పుడు మనకి పారిపోయి వచ్చాడు. ఆయన ఆస్తి మొత్తం ఏమైంది? ఎన్ని వందల కోట్ల ఆస్తి. ధర్మం లేని చోట మనకు స్థానం ఉండదు, మన ఆస్తులు ఉండవు, మన కులాలు ఉండవు. ఒక్కసారి సనాతన ధర్మం అనేది కనుమరుగైతే ఇక నీకు కులం లేదు. నీ ధర్మం లేనప్పటికీ నీకు కులం లేదు, నీకు అసలు గుర్తింపే లేదు. కనుక పిల్లల పెంపకాలపైన దృష్టి పెట్టండి. మన పిల్ల ఏం చేస్తుందో చూడండి, మన బాబు ఏం చేస్తున్నాడో గమనించండి, ఖచ్చితంగా చూడండి. ఈ మధ్య చాలా సమస్యలు 15 నుంచి 20 సంవత్సరాల్లో పిల్లలు, మగ పిల్లలు, ఆడపిల్లల నుంచి తల్లిదండ్రులు వేదన పడుతున్నారు. వాళ్ళ మాట వెనక ఎందుకు వినటం లేదు? వాడికి 10th క్లాస్ రాగానే నువ్వు 40,000 పెట్టి ఫోన్ కొనిస్తావా? ఏం చేయడానికి? ఆ 40,000 రూపాయలు పెట్టి బంగారం కొంటాడు, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కదా. లేదు, నా కొడుకు అడిగాడు, నేను కొనిపెట్టాలి. తప్పెవరిది? 40,000 రూపాయలు ఫోన్ కొనిపెట్టి నువ్వు నెలలో 4 సార్లైనా నీ బిడ్డను కానీ నీ కొడుకును కానీ తీసుకొని దేవాలయానికి వచ్చావా? దేవాలయానికి వచ్చావా? మన ధర్మం గురించి చెప్పావా? ఇప్పుడు దారిలో మనం రోడ్డు నుంచి బయటకు వస్తున్నాం, అర్చక స్వామివారు ఎదురయ్యారు. అయ్యా, గుళ్ళో పూజారి అర్చక స్వామివారికి నమస్కరిస్తే గుళ్ళో దేవుడికి నమస్కరించినట్టు ఎప్పుడైనా చెప్పావా? పెళ్ళిలో అర్చకుండా వస్తే ఎగతాళి చేస్తారు. అది మన సంప్రదాయం. అంటే ఏంటి? మన సంస్కారం, అంత దిక్కుమాలిన సంస్కారం. అలా పెంచాం మన పిల్లల్ని. ఎప్పుడైనా పెంచారా? కార్తీక మాసం వస్తే దీపారాధన చేస్తాం. మిగతా మాసాల కన్నా ఏమైంది? కార్తీక మాసం ఒక్కటేనా మనం పూజ చేయవలసిన మాసం? చెప్పండి. ఇప్పుడు ధర్మంగా ఉండాలి. ఇకపోతే మనం హిందువులం, మేము అహింసను నమ్ముకున్నాం. అందుకనే దేశం పరాయి పాలనలో కొన్ని 100 సంవత్సరాలు తగ్గిపోయింది. ఐకమత్యం లేకపోవడం, అహింస మాత్రమే వింటాం. అహింస తర్వాత స్వభావం ఏంటి? ధర్మం తదేశ హింస. ధర్మం కోసం నువ్వు హింస చేసినా తప్పులేదు. మరి సైనికుడు సరిహద్దులు ఎందుకు పోరాడుతున్నాడు? కేవలం కొన్ని 100 మందిని
కొన్ని వందల మందిని తీసుకొచ్చి దేవాలయాలు కూర్చుంటే వేల మంది ఉన్న హిందువులు చూస్తూ కూర్చున్నారు. ఎవరి తప్పు? అలాంటి రోజులు మళ్ళీ రాకూడదు. మనం ముందు అహింసే చెప్తాం. ఇది రాముల వారి గుడి సన్నిధానం కదా, రాముల వారి సన్నిధానంలో ఒక మాట చెప్తాను. సీతమ్మని రావణాసురుడు లంకకు తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి హనుమంతుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ముందు మధ్యవర్తితో మాట్లాడుతున్నాడు. వాడు రావణాసురుడు వచ్చి, రావణాసురుడు గొప్ప శివభక్తుడు, కాకపోతే అతని అలవాట్ల వల్ల రాక్షసుడయ్యాడు. మన పిల్లలాగా. అర్థమైందా? ఇప్పుడు హనుమంతుడు రావణాసురుడితో అంటాడు, రావణ నువ్వు రాముల వారిని తక్కువ అంచనా వేయద్దు. ఆయన సామాన్య మానవుడైతే కాదు. నువ్వు వాలి అనేవాడు నీ సోదరుడు ఎందుకు అవుతారంటే, వాలిని సోదరుడు ఎందుకంటారంటే, వాలి సంధ్యావందనం చేసుకుంటుంటే ఒక సముద్రంలో వెనకెళ్ళి రావణాసురుడు జలకాలు ఆడుతుంటాడు. ఏది పైకల రావణాసురుడు వాలి తోకతో చుట్టుకొని ఊరికి ఎవరు వెనక డిస్టర్బ్ చేస్తానని చెప్పి తోకతో చుట్టి 4 సముద్రాల్లో సంధ్యావందనం చేసుకొచ్చి అతను బయటికి వేసి, ఎవర్రా నువ్వు పైకాలపురుగా నన్ను చికాకు పెట్టావంటే, అయ్యా నా పేరు రావణాసురుడు అంటారు, నేను లంకాధిపతిని, నన్ను వదిలిపెట్టు తప్పు అయిపోయిందనంటే, సరే పోని వదిలేస్తాడు. అలా వదిలేసినటువంటి వారిని ఒక్క బాణంతో చంపిన వాడు రాముడు. రావణాయును ఒక్క బాణంతో చంపినవాడు రాముడు. కార్తవీర్యార్జునుడు 10 చేతులు 1000 చేతులు కార్తవీర్యార్జునుడు ఓడించినటువంటి పరశురాముడి చేతిలో ఆయుధాన్ని తీసుకున్నటువంటి వాడు శ్రీరాముడు. రావణ జాగ్రత్తగా విను, పరశురాముడి చేతిలో ఆయుధాన్ని తీసుకున్నటువంటి వాడు శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడు ఒక్కసారి నేను చంపేస్తానని శపథం చేసిన తర్వాత భూమండలంలో కాదు కదా, నువ్వు నాగలోకంలో ఉన్నా పాతాళ లోకంలో ఉన్నా ఎక్కడైనా సరే శరణొచ్చి రాముడు వదిలేయటమే తప్ప నిన్ను బతకనివ్వడు అని తేల్చి చెప్తాడు. చెప్పినప్పుడు దానికి రావణాసురుడు పకపకా నవ్వి హనుమంతుడితో ఒక నిప్పంటిస్తాడు. ఇంకా ఇప్పుడు మనం మొత్తం చెప్పలేము కదా, హనుమంతుడితో ఒక నిప్పంటిస్తాడు. ఇక్కడ హనుమంతుడు చెప్పినటువంటి అహింస పూర్వకమైనటువంటి రాయబారం నెగ్గకపోగా అపహరణ చేసి హనుమంతుడితో ఏం చేస్తారు? నిప్పంటిస్తారు. హనుమంతుడితో నిప్పంటించినప్పుడు హనుమంతుడు ఏం చేశాడు? పారిపోయి వచ్చి ఆర్పుకున్నాడా? తిరగబడ్డాడు. నాతో నిప్పంటిస్తారని ఏం చేశాడు? లంక మొత్తాన్ని దహనం చేశాడు. ధర్మం కోసం హింస చేయడం తప్పు కాదని మనకు రామాయణం చెప్పింది. చేతులు కట్టుకొని మన దాకా వచ్చి మన గుడిని ధ్వంసం చేసి, మనను ధ్వంసం చేసి, మన స్త్రీలను చెరబడుతుంటే చేతులు కట్టుకొని నిలబడటం మన తప్పు. బానిసత్వంలో పోతే ఎక్కడికి పోతాం మనం? ఇప్పుడు రాముడికి రావణాసురుడికి యుద్ధం జరుగుతుంది, ద్వంద్వ యుద్ధం అంతా అయిపోయింది. 6వ రోజు రావణాసురుడు భీకరంగా యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో రావణాసురుడి రథం కూలిపోయింది, చక్రం కూలిపోయింది, చేతిలో ఆయుధం కూడా పోయింది. రావణుడు నీకు తప్పలా. ఇదే మన ధర్మం. అందుకే రాముడు వారు మన ధర్మాత్మ అనడానికి కారణం. రావణ, నీ చేతిలో ఆయుధం లేదు, నీకు రథం లేదు, రథసారథి లేదు, వెళ్ళి రేపన్నీ తీసుకొని రా అంటాడు. రాముడికి రావణాసురుడికి మధ్య దూరం కొంతే. 1,00,000 అడుగులేసి లంకకు పోయా. ధర్మం అహింసతో నిలబడిందా? చెప్పండి, ఎక్కడైనా నిలబడిందా? ఎప్పుడైనా మన ధర్మంగా మనం ఎప్పుడు అహింసాపరంగానే ఉండాలి. మన ధర్మం జోలికి వచ్చినప్పుడు మనం నిలబడాలి. అందరం ఐక్యంగా ఉండాలి. ఎప్పుడైతే ఐక్యంగా ఉండమో అప్పుడు మనం అంతర్ధానం అవుతాం. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఈ మాట వర్తిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ధర్మాన్ని కాపాడుకోవాలంటే మేము ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, మేమేం చేయాలి? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నీ జీవనాన్ని నువ్వు ధర్మబద్ధంగా సాగిస్తే చాలు. నువ్వు కొనే కూరగాయలు నీ ఇంటి దూరంగా సుబ్బమ్మ పొలం అమ్ముతుంటున్నావు దగ్గర కొను. నువ్వు కొనే సరుకులు నీ ఊళ్ళో సేటు గారి దగ్గర కొను. నువ్వు నందిగం విజయవాడ వచ్చి డీమార్ట్లో కొంటావు.
ఓ 10,000 రూపాయలు బిల్లు చేస్తావు, నీకు వినాయక చవితి వచ్చింది. డిమార్ట్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు వినాయక చవితికి ఒక 500 రూపాయల సందా తీసుకురాగలవా? ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక 1000 రూపాయల సందా మీరు ఎవరైనా తీసుకురాగలరా? అదే మీ ఊళ్ళో కొట్టాడు, నువ్వు వెళ్ళి అడగగానే ఏం చేస్తాడు? చేతనంత వరకు 150 ఇచ్చి పంపిస్తాడు. నీ ధర్మానికి ఎవరు కాపలా? నువ్వు ప్రత్యేకించి ఏం చెయ్యొద్దు. నువ్వు హిందువుగా ఉన్నవాడి, భారతీయుడిగా ఉన్నవాడి, భారతీయుడిగా బతకడం అలవాటు చేసుకో. అంతవరకే మన జీవన విధానాన్ని మనం జీవన విధానంగా ముందుకెళ్దాం. దీనికోసం ఎవరు వచ్చి పోరాడద్దు. దీనికి వ్యక్తిగతంగా ఎవరు కూడా గ్రామాల్లో రాజకీయాలకు సంబంధించిన అంశాలు హిందూ ధర్మంలోకి ప్రేరేపించొద్దు. ఎవరు ఇష్టం వారికి, ఎవరు కూడా ప్రేరేపించొద్దు. మీ ధర్మానికి ఎవరైతే అండగా నిలబడతారో వారిని మీరు చూస్ చేసుకోండి. అది మీ వ్యక్తిగత హక్కు. అవునా? మనం దున్నపోతుని పెంచి పాలు ఇట్టదంటే ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇంట్లో నువ్వు గేదెను కొనుక్కోవాలి, కానీ దున్నపోతుని తీసుకొచ్చి కట్టేసి రోజు మేత వేసి నాకు పాలు ఇవ్వదంటే ఎక్కడి నుంచి ఇస్తుంది? ఎవరు తప్పు? ఎవరు తప్పు? ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళిన నాయగారు, మన ఊళ్ళో గ్రామంలో పెద్ద మనిషి ఉంటారు, నాయగారు, అయ్యగారు నాకు ఇబ్బంది జరిగిందంటే ఆయన గారు మాత్రం ఏం చేస్తారు? నువ్వు కింద నుంచి పైదాకా వాళ్ళనే పెట్టుకొని. కనుక ఇక్కడ మనం వ్యవస్థని గౌరవించాలి, అన్ని మతాలని గౌరవించాలి. అన్ని మతాలని గౌరవించాలి. మనం ఎవరిని ద్వేషించొద్దు. ప్రతి దాంట్లో ఎంతో కొంత మంచి ఉంటుంది. ఒకరు ప్రతి శుక్రవారం వాళ్ళ ప్రార్థనలకు వెళ్తారు, ఒకరు ప్రతి ఆదివారం వాళ్ళ ప్రార్థనకు వెళ్తారు. నువ్వు ఏ వారం వెళ్తావు నీ గుడికి చెప్పు. సరే, వాళ్ళని విమర్శిద్దాం, మీకోసం నేను కూడా విమర్శిస్తా. నువ్వు వారంలో ఖచ్చితంగా నేను వారంలో ఈ రోజు గుడికి వెళ్తానని చెప్పు. వాళ్ళకి ఒక వారమే ఉంది. సోమవారం నీకు శివుడు ఉన్నాడు, మంగళవారం నీకు హనుమంతుడు ఉన్నాడు, బుధవారం గణపతి ఉన్నాడు, గురువారం దత్తాత్రేయుడు ఉన్నాడు, శుక్రవారం అమ్మవారు ఉంది, శనివారం వెంకటేశ్వర స్వామి ఉన్నారు, రాములవారు ఉన్నారు, ఆదివారం సూర్యభగవాన్ ఉన్నాడు. నువ్వు ఏ వారం ఎవరిని ఆరాధిస్తావు తక్కువ చెప్పు, నేను ప్రతి వారం చేస్తానండి. నేను మన చేతగానితనాన్ని ఎదట వాళ్ళ మీద రుద్దకూడదు. నేను ముందే చెప్పాను, నా మాటలు వాళ్ళు కొంచెం కటువుగా ఉంటాయని. మన చేతగానితనాన్ని ఎదట వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళు వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు అందరం తీసుకొని వాళ్ళు వెళ్తారు. మీరు సకుటుంబంగా ఏ రోజు వస్తున్నారో గుడికి చెప్పండి. గుళ్ళో అర్చకుడు దేవుడు. పండగ వస్తే, ఏదన్నా దసరా లాంటిది వస్తే, నవరాత్రులు, ఈ దసరా కూడా బతుకమ్మలు కూడా కులాల వారీగా పెడతారంట. మొన్న నాకు విషయం తెలిసింది. ఏ కులం వాళ్ళు ఆ కులం. గడప లోపలే కులం, గడప దాటితే అందరం హిందువులం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి చేసే ప్రతి పని కూడాను ఇదొక ఇబ్బంది అయింది. కార్తీక మాసం వనభోజనాలు, కుల భోజనాలు. మా కులమే మేము వెళ్తాం, వేరే కుల రావడానికి వీల్లేదు. మన ధర్మం ఎక్కడ పడుతుందమ్మా? నువ్వు నీ పక్కనే ఇంట్లో నీ పక్కింటోనే నువ్వు కలుపుకోనప్పుడు బయటకు వచ్చి మాటలు చెప్పడం తేలికమ్మా. ఆచరణలో ఏది? గణపతి మండపాలు వీధికి ఒకటి పెట్టండి, తప్పు లేదు. కానీ దానికి కులం రంగులు, పార్టీ రంగులు వేయకండి. ప్రతి ఒక్క వ్యక్తికి పార్టీలు ఉంటాయి, రాజకీయ పార్టీలు. కలియుగం స్వాతంత్రం, ఇది మనకి సొంత భారతం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అందరినీ గౌరవిద్దాం. కానీ వాటిని దేవుడి గుళ్ళోకి, మండపాల్లోకి దయచేసి రానివ్వకండి. మీ అభిమానాన్ని ఎవరు కూడా వద్దనరు, రానివ్వకండి. ఇప్పుడు తప్పులన్నీ మనలో పెట్టుకొని ఇప్పుడు ఎదటోళ్ళని విమర్శిద్దామా? చెప్పండి. మనం ముందు మన పిల్లలకి మన యొక్క విలువలను నేర్పుదాం. ప్రతి ఒక్కళ్ళం కూడాను
విలువలతో పెంచుదాం, క్షేత్ర బీజాలను కాపాడుకుందాం. భవిష్యత్ తరాలు వాళ్లే. ఎందుకంటే పిల్లలతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి, మా దృష్టి కూడా చాలా వచ్చాయి. ఓం నమః శివాయ. గట్టిగా చెప్పాలి, పక్కన శివయ్య కూడా వినిపించడం లేదు, ఎక్కడో లేదు, పక్కన శివయ్య కూడా వినిపించడం లేదు. గట్టిగా చెప్పండి. ఓం నమః శివాయ. 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 ఓం నమో నారాయణాయ. గట్టిగా చెప్పాలి. ఓం నమో నారాయణాయ. 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 మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ యొక్క హిందూ సమ్మేళనం యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీను, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీను, ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కష్టపడినటువంటి అందరికీ కూడాను ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు. ఇప్పుడు ఈ హిందూ ధర్మ సమ్మేళనం గురించి కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు పెద్దలు వారి వారి అనుభవాలు వారి వారి రీతిలో విశ్లేషణ చేశారు. అసలు మనం 800 సంవత్సరాలు బానిసత్వం ఎందుకు చేయవలసి వచ్చింది? ఒకటి. రెండు, దానికి కారణం ఎవరు? ఇంకొక విషయం, మనం ఎంతసేపటికి పరనింద చేయటమేనా? అంటే వాళ్ళు వచ్చారు మన దేశాన్ని దోచుకు వెళ్ళారు, వీరు వచ్చారు మన దేశాన్ని దోచుకుపోయారు, లేకపోతే ఇతరత్రా వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇంకేదో వాళ్ళ మందిరాలు కట్టుకున్నారు. నువ్వు నీ మందిరానికి వారానికి ఎన్నిసార్లు వెళ్తున్నావు? వాళ్ళ మందిరం విషయం పక్కన పెట్టు. బాబర్ అనేవాడు బాబరీ మసీదుని కూల్చేశాడు. అసలు అతను మన దేశం మీదకి ఎంతమందితో దండెత్తి వచ్చాడో తెలుసా? ఎవరికైనా అవగాహన ఉన్నదా? కేవలం 400 మందితో వచ్చాడు. అప్పుడు మన అన్ని సంస్థానాలుగా ఉండేవి, చిన్న చిన్న సంస్థానాలుగా. అప్పుల్లో కూడా మన ధర్మంలోకి వచ్చిన అతి భయంకరమైన ఇబ్బంది ఏంటంటే, మన హిందువులు ఏది పూర్తిగా నేర్చుకోరు, ఏది పూర్తిగా వినరు, ఏ శ్లోకాన్ని పూర్తిగా అవగాహన చేసుకోరు. అహింసో పరమో ధర్మ, ఇంతవరకైనా మనకు శ్లోకం ఉంది? ఇంకా శ్లోకం లేదా? ఇంతవరకైనా మనకున్న శ్లోకం. మనకి 400 మందితో వచ్చినటువంటి బాబరు మన దేశంలో ఒక వంతు దేవాలయాల మొత్తాన్ని కొల్లగొట్టాడంటే తప్పెవరది? లోపం ఎక్కడ జరిగింది? మనలో ఐక్యత లేదు. పక్కూరులో దాడి జరిగిందని అంటే మన ఊరికి వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నారు. మన ఊరిలో దాడి జరిగినప్పుడు అది పక్క వీధిలో జరిగిందిగా, మన దగ్గరకు వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నారు. మన పక్కింట్లో దాడి జరిగినప్పుడు ఇది మన కులపోడు కాదుగా, మన ఇంటికి వచ్చినప్పుడు మన పొలంలోకి వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నారు. పక్కూరు పోయింది, మన ఊరు పోయింది, పక్కిల్లు పోయింది, మన ఇల్లు కూడా పోయింది. లోపం ఎప్పుడు మన దగ్గర పెట్టుకొని ఎదట వాళ్ళని విమర్శించకూడదు. ఇక్కడ నందిగాం చుట్టుపక్కల ఎక్కడైనా సరే గోవులకు ఇబ్బంది జరుగుతుందంటే వందే మాత్రం అశోక్ గారు ఉన్నారుగా అంటారు. ఆయన ఒక్కడే నా గోరక్షకుడు, ఎవరు లేరా?
మనకెవరికి బాధ్యత లేదా? మీకు బాధ్యత లేదా? నాకు బాధ్యత లేదా? ఎవరికి బాధ్యత లేదు? వీటికి రాజకీయాలు ముడేయకండి. ధర్మానికి రాజకీయానికి అసలు సంబంధమే లేదు. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటే నీ ధర్మాన్ని కాపాడే పార్టీకి నువ్వు ఓటేసుకో. అది నీ వ్యక్తిగతం. ఇక్కడ రాజకీయాలు లేవు. ఓకే, నీ ధర్మానికి ఎవరైతే న్యాయం చేస్తారనుకుంటున్నారో ఇది ప్రజాస్వామ్యం. నువ్వు వాళ్ళని కాపాడుకోండి, నువ్వు వాళ్ళని గెలిపించుకో, అది వేరే విషయం. ప్రతిదీ వాళ్ళే వచ్చి చేయాలంటే వాళ్ళే వచ్చి నిన్ను సోమవారం శివాలయానికి వెళ్ళమని చెప్పాలా? మన ఆర్థిక వ్యవస్థ కనుమరుగైపోతుందని నీకు తెలుసా? ఇవాళ మీకు రామాయణ మహాభారతాలు చెప్పను, వాస్తవాలు చెప్తా మన ధర్మం గురించి. మన ఆర్థిక వ్యవస్థ పక్కన వారు దశంభాగాలు ఇచ్చి వారి యొక్క అర్చకు వాళ్ళకు వ్యవస్థను పోషించుకుంటుంటే నువ్వు నెలకు ఒకసారి దసరాకో దీపావళికో గుడికొచ్చే నువ్వు 10 సార్లు 10 నోట్లు తిరగేసి 10 రూపాయల కాగితం ఆ అర్చకుడు ఒక ప్లేట్లు వేసిపోతావు నువ్వు. ఇక నీ ధర్మం ఎక్కడ బతుకుద్ది? మీకు తెలుసా, అర్చకులకు పిల్లల్ని ఇవ్వట్లేదు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 18,000 మంది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణులు. మొన్న దగ్గరకు వచ్చి ఒక అతను కన్నీరు పెట్టుకున్నారు, మా బాబు పెళ్లి కావట్లేదని. అంటే అతను సర్వే చేశాడట. ఏది 45 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు 18,000 మంది ఉన్నారు. 45 సంవత్సరాల కింద ఎంతమంది ఉన్నారు? ఎందుకు పిల్లనివ్వట్లేదు? అర్చకుడు మేము పిల్లలేమంటున్నారు. ఓకే, అర్చకుడు మేము పిల్లలేమంటున్నారు. ఇతర మతాల్లో ఆ మత పెద్దకి ఎతికి మరి పిల్లనిస్తున్నారు. ఎందుకంటే వాడు లగ్జరీ కార్లో తిరుగుతున్నాడు, అర్చకుడు డొక్కు స్కూటర్లో తిరుగుతున్నాడు. మన ధర్మం ఎక్కడ ఉంటుంది? రానున్న 10 సంవత్సరాల్లో తమిళనాడులో సుమారు 28,000 దేవాలయాలకు అర్చకులు ఉన్నారట. రీసెంట్గా వచ్చిన ఒక సర్వే. ఎన్ని దేవాలయాలకి? 28,000 దేవాలయాలకు అర్చక వ్యవస్థ కనుమరుగైపోతుంది. ఇప్పుడు అక్కడ ఆర్ఎస్ఎస్, ఇతర విహెచ్పి వీళ్ళందరూ కూడా పోరాడుతున్నారు ఆ వ్యవస్థను సరిచేయటానికి. 2, ఇంకో విషయం ఇందాక మిత్రులు చెప్పారు పెద్దవారు, ఏదైనా పంట బాగుండాలంటే అందరు రైతులు కాబట్టి చెప్తున్నాను, రైతుల మీద విధానం చెప్తున్నాను. క్షేత్రం బాగుండాలి, దాంట్లో వేసే విత్తనం బీజం బాగుండాలి. ఇక్కడ క్షేత్రం అంటే ఆడపిల్ల, బీజం అంటే మన ఇంటి వారసుడు మగపిల్లగాడు. మన క్షేత్రాన్ని మన బీజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? మనది కాదా? మన ఆడపిల్లకి శుక్రవారం వస్తే అమ్మ తలస్నానం చేయి, కాళ్ళకు పసుపు రాసుకో, గుళ్ళో దీపం పెట్టని నేర్పాల్సింది నీ తల్లి నువ్వు కాదా? అమ్మాయి బీటెక్ చదువుతుందండి, ఏం అలవాటు లేదు. అమ్మాయి బీటెక్ చదువుతుంది, తర్వాత ఏటెక్కువ అయిపోద్ది, ఇంట్లో కొట్టేసుకొని ఏడుస్తావు. నీకు ఈ సంప్రదాయం నువ్వు నేర్పాలి కదా. నీ సంప్రదాయం ఎవరు నేర్పుతారు? తల్లి నేర్పాలి, లేదా నాయనమ్మ నేర్పాలి, లేదా అమ్మమ్మ నేర్పాలి. బీటెక్ అయితే రేపు వెళ్ళి మన ఆడపెట్టి ఇంకొక ఇంట్లో దీపం పెట్టొద్దా? దీపం పెట్టాలో తెలియొద్దా? దీపం పెట్టే ముందు కాళ్ళకు పసుపు రాసుకోవాలనే ఆలోచన రావద్దా? గడపకు పసుపు రాసి బొట్లు పెట్టాలనే విషయం తెలియొద్దా? ఇవన్నీ ఎవరు నేర్పుతారు? బీటెక్ నేర్పుద్దా? ఎంటెక్ నేర్పుద్దా? మరి మన ఆడపిల్ల మన ఇల్లు వదిలిపెట్టి పోయిన రోజున, అంటే నేను ఆ పదం ఉపయోగించదలుచుకోలేదు, పోయిన రోజున మీరు శోకించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అమ్మా, నువ్వు నా ఇంటి గౌరవాన్ని నేర్పాల్సింది ఎవరు? తల్లి, తండ్రి. నిన్ను ఒక అయ్యింట్లో ఒక అయ్యి చేతిలో పెట్టేటప్పుడు మా గౌరవం 10 అవుతుంది. నీకు సరైన అబ్బాయిని చూడాలి, పెళ్లి చేయాలమ్మని ముందు పిల్లతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. అమ్మాయి వయసు వచ్చిన కాడి నుంచి ఇది చేద్దామా, అది చేద్దామా, నువ్వు ఉద్యోగం చేయమ్మా, నీకు ఇది చేస్తా, అది చేస్తాను. లేదమ్మా, నువ్వు బీటెక్ చదువు, విజయవాడలో హైదరాబాద్లో బీసీ హాస్టల్లో ఉండు, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించి ఒక 50 ఇంటికి పంపించు. ఆ తర్వాత వాట్సాప్లో ఫోటో పంపించు, ఎవరితో ఫోటో దిగి నేను పెళ్లి చేసుకున్నానని. ఇది మన పెంపకంలో లోపం పెట్టుకొని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే, పరమతాలను ద్వేషిస్తే, మన ధర్మంలో ఇతర మతాన్ని ద్వేషించడం అసలు లేదు. నా ఒంటి మీద వస్తువు నేను సరిగ్గా ఉంచుకోకుండా నువ్వు చూసి నవ్వావంటే, ఏనా నువ్వు చూసి నవ్వావంటే నా ఒంటి మీద వస్త్రాన్ని సరిగ్గా ఉంచుకోవాల్సిన అవసరం ఎవరికొన్నది? ఇకపోతే బీజం. ఈ మధ్య కాలంలో సత్తెనపల్లిలో కార్యక్రమానికి వెళ్ళాము. అక్కడ ఒక సర్వేలో ఒక స్వామి చెప్పాడు, 18 నుంచి 25 సంవత్సరాల్లో కుర్రోడు యాక్సిడెంట్ లో చనిపోయే వాళ్ళలో 98% హిందువులు పిల్లలేనట. 98%. ఎందుకు జరుగుతుంది? ఒకరిని గంటాం, హిందువుల పిల్లలను అందరూ పెంచడానికి వాళ్ళు బద్ధకం. మనకున్న ₹1 కోటి ఆస్తి ఒకరికే పెట్టాలా?
ఇంకోటి పుడితే వారసత్వం మనకి డబుల్ ఆస్తి పంపకం అవుద్ది, ఆస్తులు ఉండవు. ఒకనే కంటాం, వాడిని కొడితే ఏం చేసుకుంటాడని భయం, తిట్టే ఏమంటాడని భయం, వాడు వ్యసనాలకు బానిస అవుతున్నాడు, రోడ్డు మీద బలాత్రుగా తిరుగుతున్నాడు. వాడు పోయేది కాకుండా ఏం పోతుంది చెప్పండి? మన ధర్మాన్ని కూడా తీసుకుపోతున్నాడు. వంశ గౌరవం పోతుంది. పలానా అబ్బాయి తాగుపోతుంట